సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య కలకలం రేపుతోంది. తేజేశ్వర్ ప్రేమించిన ఐశ్వర్యను కుటుంబ సభ్యులు వద్దన్నా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమె తల్లి సుజాతకి ఓ బ్యాంక్ మేనేజర్తో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు తెలుసుకుని తేజేశ్వర్ పలుమార్లు మందలించాడు. ఈ నేపథ్యంలో తేజేశ్వర్ పైన కోపం పెంచుకున్న ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, బ్యాంకు మేనేజర్ ముగ్గురు కలిసి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చారు. సుపారీ గ్యాంగ్ తేజేశ్వర్ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. జూన్ 17న తేజేశ్వర్ను సర్వే కోసం రావాలని మోసపూరితంగా గద్వాలకు రప్పించి కారులో తీసుకువెళ్లిన కిరాయి హంతకులు అతన్ని నంద్యాల శివారులోని చెరువులో హత్య చేసి శవాన్ని పడేసినట్టు పోలీసులు వెల్లడించారు. గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత కర్నూలు 3 టౌన్ పోలీసులు మృతదేహాన్ని పాణ్యం దగ్గర గుర్తించి కేసును వెలికితీశారు. ప్రస్తుతం ఐశ్వర్య, ఆమె తల్లి పోలీసుల అదుపులో ఉన్నారు. హత్యకు ఎంత సుపారీ ఇచ్చారు, ఇంకా ఎవరు సహకరించారు అనే కోణాల్లో విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు పోలీసులు. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే, ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్లి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తా అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు, ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా. అమ్మాయి మా తమ్ముడు మిస్ అయిన రోజు నుంచి నేను అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఇంట్లో. ఏ రోజు కూడా ఆ అమ్మాయి మా తమ్ముని కోసం ఒక కన్నీటి చుక్క కూడా వదలలేదు. ఇంకొకటి, ఆ అమ్మాయి ముఖంలో ఎటువంటి బాధ కూడా నాకు కనిపించలేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ అమ్మాయి మీద. అదే విషయం పోయి నేను పోలీసులో కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో నాకు అమ్మాయి మీద డౌట్ ఉందని కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పాను. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేర్లు అందరికీ నేను అక్కడ చెప్పాను అనమాట. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో వాళ్ళు కొన్ని నిజాలు తెలుసుకున్నారు. ఆ నిజాల వల్ల కూడా ఈ దారుణం కూడా వాళ్ళే వడిగట్టి ఉండొచ్చు అని కూడా ఆధారాలు బయటికి రావచ్చు. ఇక ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి. శివ, అయితే మొన్న ఏదైతే హనీమూన్ హత్య ఉందో దాని మరవక ముందే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ సర్వేయర్ దారుణ హత్యకు గురి కావడం, అది కూడా పెళ్ళైన నెల రోజులకే ఈ ఘోరం జరగడం, దీని వెనక భార్య, ఆమె తల్లి, ప్రియుడి హస్తం ఉన్నట్లు తెలియరావడం ఇక్కడ స్థానికంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కలకలం వేస్తుంది. వివాహానికి ముందే ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ఒక ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో వివాహం నిశ్చయమైంది. అయితే వివాహానికి పెళ్లికి కేవలం ఒక 5 రోజుల ముందు నుంచి కూడా ఐశ్వర్య అదృశ్యం కావడం కలకలం రేపింది. అయితే కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంక్ లో పనిచేసే ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉంది, అయితే అత్యంత సన్నిహితంగా ఉంటుంది, అతనితో వెళ్లిపోయి ఉంటుందని అందరూ భావించారు. అయితే హఠాత్తుగా ఫిబ్రవరి 16వ తేదీన తిరిగి ఇంటికి వచ్చి తేజస్వర్తో ఫోన్ లో కూడా మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. తనకు ఎవరితో ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, కట్నం కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు చూడలేక స్నేహితురాలు ఈ దగ్గరికి వెళ్ళానని, నువ్వంటే నాకు ఇష్టం అంటూ కన్నీళ్లు పెట్టడంతో తేజేశ్వర్ ఆమె మాటలు నమ్మి తల్లిదండ్రులు వద్దంటున్నా వారిని ఒప్పించి గత నెల మే 18న ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైన 2వ రోజు నుంచి తేజేశ్వర్, ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు ఎన్నవి మొదలైనవి. ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఇప్పుడు జూన్ 17వ తేదీన తేజేశ్వర్ అదృశ్యానికి గురయ్యాడు. అయితే ఆందోళన చెందిన అతని సోదరుడు, తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులకు ఆంధ్రప్రదేశ్ లోని పాణ్యం సమీపంలో వద్ద తేజేశ్వర్ మృతదేహం లభ్యమైతే ఇక్కడ గద్వాలలో ఉన్న తేజేశ్వరు ఆంధ్రప్రదేశ్ లోని పాణ్యంలో మృతదేహం
దొరకడము పలు అనుమానాలకు దారి తీసింది. అయితే ఈ విషయాన్ని తేజేశ్వర్ కుటుంబ సభ్యులు కూడా పోలీసుల ముందు ప్రస్తావన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మృతికి సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్య పైన అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకొని విచారించగా కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులో ఒక బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తుంది. అదే బ్యాంకు చెందిన ఉద్యోగితో సుజాతకు ఎవరైతే ఐశ్వర్య తల్లి ఉంటుందో సుజాత ఆమెకు అక్కడ ఉన్న ఉద్యోగితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అదే ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతో కూడా తనకు సంబంధం ఏర్పరచుకున్నట్లు మనకు సమాచారం వస్తుంది. అయితే తేజేశ్వర్ వివాహం జరిగిన తర్వాత కూడా ఐశ్వర్య ఆ బ్యాంక్ ఉద్యోగితో దాదాపుగా ఏకంగా ఈ నెల రోజులలోనే దాదాపుగా 2000 సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు పోలీసులు కాల్ డాటా ద్వారా ఆధారంగా గుర్తించడం జరిగింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తేజేశ్వర్ తొలగిస్తే అతని ఆస్తి కూడా మనకు దక్కుతుందని భావించి హత్యకు పథకం పన్నినట్టు తెలుస్తుంది. అయితే తేజేశ్వర్ హత్య చేసేందుకు ఆ బ్యాంక్ ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాకుండా తన డ్రైవర్ ను కూడా వెంట పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని మనకు సమాచారం వస్తుంది. అయితే దీని ప్రకారము జూన్ 17న కొందరు వ్యక్తులు తేజేశ్వర్ కలిసి తాము 10 ఎకరాల పొలం కొన్నాము, దానిని సర్వే చేయాలి అని చెప్పి గద్వాలలో అతడిని మార్గమధ్యంలో కారులోనే తేజేశ్వర్ పైన దాడి చేసి గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసిన అనంతరం పాణ్యం సమీపంలో సుగాలి మెట్టు దగ్గర పడేసి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ దారుణ ఘటనలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బ్యాంక్ ఉద్యోగి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అదేవిధంగా పోలీసులు ఐశ్వర్య తల్లి సుజాతని ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. శివ, అయితే మనం రీసెంట్ గానే చూసుకున్నాం, అసలు హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకా ఆ డైలమా నుంచి ఎవరో కోలుకోక ముందే మరోసారి తెలుగు రాష్ట్రాల్లోనే ఈ తరహా ఘటన వెలుగు చూడటం అంటే ఇన్స్పైర్ అవుతున్నారు అనుకోవాలా, లేకపోతే భయం లేకుండా పోయింది అనుకోవాలా, ఏం జరుగుతుంది అనుకోవాలి? ఈ తరహా వ్యవహారాలకు సంబంధించి మానసిక నిపుణులు ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా స్పందించిన పరిస్థితి ఉందా శశి? అయితే శివ, ప్రస్తుతము మనము చూస్తున్నాము చిన్న లేదు పెద్ద లేదు అందరు కూడా ఒక వేలో వెళ్తున్నారు. సోషల్ మీడియాకు పూర్తిగా అడిక్ట్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అటు ఫేస్బుక్ కావచ్చు, ఇటు వాట్సాప్ కావచ్చు, ఏ తరహా సోషల్ మీడియా అయినా సరే రీల్స్ చేస్తూ అదేవిధంగా డ్యాన్సులు చేస్తూ తమకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అటు నుంచి రిప్లై రావడము, వీరి మధ్యలో ఈ చాటింగ్ అనేది కొనసాగడం తోటి వాళ్ళ మధ్యలో సాన్నిహిత సంబంధం ఏర్పడము, అదేవిధంగా వాళ్ళు దగ్గర కావడము, కట్టుకున్న భర్త అదేవిధంగా పిల్లలను కూడా మైమర్చిపోయి ఆ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ కు ఎడిక్ట్ కావడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. అయితే మనము చూసుకోవచ్చు, ఇప్పటి వరకు దాదాపుగా జరిగిన హత్యలని ఏవైతే ఉన్నాయో దాదాపుగా 60 నుంచి 70% ఈ సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్ ద్వారానే, ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా ఫేస్బుక్ ద్వారానే, ఫేస్బుక్ లో పరిచయం కావడం, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కావడం, ఇద్దరు సన్నిహితులుగా మెలగడం, ఈ సర్కిల్లోనే మనకు హత్యలు జరుగుతున్నట్టు మనం చూస్తున్నాము. అయితే మానసిక నిపుణులు కూడా అదే వాళ్ళకి సంబంధించి వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అంటే ఈ సోషల్ మీడియా అడిక్షన్ అన్నది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు పూర్తిగా సమాజాన్ని మర్చిపోయి తమ ఆధీనం నుంచి వెళ్లిపోతున్నారు. తమకు తాము కంట్రోల్ చేసుకోలేక ఆ సోషల్ మీడియా అడిక్ట్ కావడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని కూడా మనకు మానసిక నిపుణులు జరుగుతున్నారు. మనం చూసుకోవచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఒక తల్లి తన 10th క్లాస్ సంబంధించిన ఫ్రెండ్ కోసము కన్న పిల్లల్ని విషమిచ్చి చంపడం ఒక సంఘటన జరిగింది. రీసెంట్ గా హనీమూన్ హత్య జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే తేజేశ్వర్ హత్య. ఈ కోణాలలో చూస్తుంటే గత పరిచయాలను వాళ్ళు ఆసరాగా తీసుకొని వాళ్ళతో సంబంధాలను కొనసాగించాలని చెప్పి తన భర్త పిల్లలు అడ్డొస్తున్నారని చెప్పి హత్యలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ ఏదైతే సోషల్ మీడియా ట్రెండ్ ఉందో, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ట్రెండ్ వాళ్ళకి చాలా దారుణాలు జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. శివ, ఓకే, థ్యాంక్ యూ శశి.